దేవరా సెకండ్ సాంగ్ వచ్చేసింది భయ్య. ఈ సెకండ్ సాంగ్ ఎలా ఉందంటే అంటే లవ్ ట్రాక్ అనమాట. జస్ట్ లవ్ ట్రాక్, రొమాన్స్ ఫీల్ తో ఆ ట్రాక్ నడిచే సాంగ్ అనమాట. మన ఫస్ట్ సాంగ్ దేవరా టైటిల్ సాంగ్ చూసుకుంటే నెంబర్ ర్యాంప్ బీజిఎం అదరగొట్టేసింది. అనిరుద్ధ్ మార్క్ అయితే మనకు కనిపించింది అనమాట. అంత వైబ్ ఉంటుంది, అంత బేస్ ఉంటుంది. ఆ దేవరా చూపించి ఎంత క్రూరమైన యాక్టింగ్ లేకపోతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా కలిసి ఒక మృగంలా ఉంటుంది అనమాట ఆ సాంగ్. ఈ లవ్ సాంగ్ చూసుకుంటే అంటే బాగుంది, వినాలనిపిస్తుంది, కానీ మరి రిపీటెడ్ గా వినాలనిపించేంత సాంగ్ అయితే పర్లేదు. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా కావచ్చు వైరల్ అవ్వచ్చు సాంగ్, బాగా యూజ్ చేస్తారు మన అనిరుద్ధ్ గారు కాబట్టి కంపల్సరీ ఎక్కడికో రీచ్ అవుతుంది, మంచి వ్యూస్ కూడా వస్తాయి. మనం ఇక్కడ ఏం ఆడుకోవాలంటే ఈ సినిమా దేవరా సినిమా ఏదైతే ఉందో ఎప్పుడెప్పుడు రిలీజ్ అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా బాగా ఆసక్తికరంగా ఎంత అంత ఎదురు, ఎందుకంటే త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వాళ్ళకి వచ్చిన ఒక గోల్డెన్ ఛాన్స్ ఫ్యాన్స్ అందరికీ కావచ్చు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నా తమ్ముడితో ఎలాంటి సినిమా నేను చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎందుకంటే త్రిపుల్ ఆర్ నుంచి వచ్చిన క్రేజ్ని, ఆ క్రెడిబిలిటీని నేను ఎలా కాపాడుకోవాలి ముందుగా అని చెప్పేసి ఆ దేవరా మీద మంచిగా అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఆయన దాని మీద హోప్గా ఉన్నారు. ఎందుకంటే తమ్ముడి క్రేజ్ కంపల్సరీ నిలబెట్టాలని చెప్పేసి కంపల్సరీ కొట్టాల శివ గారు ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలి, కంబ్యాక్ రావాలని చెప్తే ఆచార్య సినిమా రిజల్ట్తో కొంచెం ఆయనకి దెబ్బడిపోయింది. కాకపోతే ఈ సినిమాతో మంచి కంబ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొట్టాల శివ గారు మన జనరేషన్ కి కావాలి, ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చే ఆయన ఎంత మంచి మెసేజ్ ఇస్తా మనతో చూసిందే. మిర్చి కావచ్చు, శ్రీమంతుడు కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు, ఇంకా భరతనేని సినిమాలు కావచ్చు, ఇవన్నీ మనకి సోషల్ కి సంబంధించిన ఏవైతే ఉంటాయో మంచి మంచి మెసేజ్ ఆయన అందిస్తాడు అనమాట. ఇలాంటి డైరెక్టర్ నేనైతే ఇంతవరకు చూడలేదు. ఆయన కావాలి, ఆయన స్క్రీన్ పై నిజంగా చాలా బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది, విజువల్స్ కూడా క్లియర్గా ప్రతి సీన్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్స్ట్రాడనరీ లెవెల్లో తీస్తారు. కొట్టాల శివ గారు కంపల్సరీ కంబ్యాక్ ఇవ్వాలి, ఈ సినిమా దేవరా హిట్ కొట్టాలి, ఎన్టీఆర్ కూడా మంచి విజయం సాధించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈ సాంగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.